హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతానికి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, తెలంగాణకి అల్పపీడన ద్రోణి హెచ్చరిక. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం, ఆదిబట్ల, గట్కేసర్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే మనకి మధ్యాంధ్ర వ్యాప్తంగా కూడా అల్పపీడన ద్రోణి కొనసాగే అవకాశం ఉంది. ఈ ద్రోణి అనేది మనకి ఉత్తర కోస్తా యానాం మీదుగా విస్తరించడంతో అత్యధికంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి చిరుజల్లులు ముసురు పట్టుకుంటుంది. దాదాపుగా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎటువంటి వర్షాలు నమోదు కావు. చిత్తూరు, అదేవిధంగా తిరుపతి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి చిరుజల్లులు మాత్రం ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.